రైతు భరోసా రైతులకు అండగా ఉంటామని చెప్పేసి పేరు గొప్ప ఊరు దెబ్బలాగా మొన్న తుఫాన్లో రైతాంగం తీవ్రంగా నష్టపోతే 1 ఎకరానికి వచ్చి పెట్టుబడి రైతాంగానికి కౌలు కాకుండానే తక్కువలో తక్కువ వేసుకుంటే 25,000 రూపాయలు ధాన్యానికి ఖర్చు అయింది. ఏదో కట్టి కొడుకు చర్యగా అది కూడా ఎన్రోల్ చేయకుండా సరైన పద్ధతిలో నమోదు చేయకుండా ప్రాంతం మునిగిన పంట మునిగిన రైతులకి మాత్రమే చేస్తామని చెప్పేసి 5,000 రూపాయలు రైతులకి ప్రకటించడం ఖాతాల్లో వేయటం కూడా జరిగింది. అదే కాకుండా వేల కోట్ల రూపాయలు ప్రచార ఆర్భాటాలకి ఖర్చు పెడతారు. ప్రతి 2 రోజులకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పథకాలు కానీ చెయ్యని పథకాలకి రంగుల పేర్లు మార్చి కత్తెరలేసి కంటి తుడుపు చర్యగా చేసే పథకాలన్నింటికీ కూడా వేల కోట్ల రూపాయలు ప్రచారాలకి ఖర్చు పెడతా దాదాపుగా 45 రోజులకి పంట కోత మొదలుపెట్టి ధాన్యం సేకరణ మొదలుపెట్టి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క రైతు ఖాతాలో ₹1 కూడా ధాన్యానికి సంబంధించి బిల్లులు పే చేయడం బిల్లులు పే చేయకపోవడం అనేది రైతాంగం అంతా కూడా 2వ పంటకి పెట్టుబడులు పెట్టవలసి వచ్చి కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఎక్కడ మీ రైతు ప్రభుత్వం, ఎక్కడ మీ రైతు భరోసా కేంద్రాలు? కేవలం రంగులు మార్చుకోవడం కోసం, మీ పార్టీ రంగులు వేయడం కోసం రైతు భరోసా కేంద్రాల, మీ ప్రచార ఆర్భాటాల కోసం రైతు ప్రభుత్వం అని చెప్పడమా? ఈరోజు రైతులు తుఫానికి నష్టపోవడమే కాకుండా 2వ పంటకి పెట్టుబడి లేకుండా విలవిలలాడిపోతా ఉంటే ఇంతవరకు రైతు ఖాతాల్లో నగదు జమ చేయకపోవడం అనేది చాలా విచారకరం. ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే రైతాంగానికి ఈ ధాన్యానికి సంబంధించిన బిల్లులు చెల్లించాలని తెలుగుదేశం పార్టీ తరఫున ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ఒకటే కాదు, ఈ జిల్లాకి మొదనష్టం 3 మంత్రులు, బూతుల శాఖకి ప్రిన్సిపాల్ కొడాలి నాని అయితే వెల్లంపల్లి గాని పేర్ని నాని గాని పోటీలు పడి బూతులు తిరగడంలో దృష్టి పెట్టారు, పేకాట క్లబ్బులు నడపడంలో దృష్టి పెట్టారు. కానీ ఎక్కడా కూడా పాలన పైన దృష్టి పెట్టకుండా సివిల్ శాఖ ఈరోజు కొడాలి నాని రైతుల సమస్యలు గాలి వదిలేసి రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాల్సింది పోయి పేకాట క్లబ్బులు పెట్టి జేబుల్లో నగదు జమ చేసుకుంటా ఉన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఉన్నారు. అశోక గజపతి రాజు గారిని ఉద్దేశించి నోటుకొచ్చినట్టు, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నోటుకొచ్చినట్టు మీరు 3 ఎదవలు, 3 మంత్రులు, 3 సన్నాసులు మీరు తిట్టినంత మాత్రాన మా నాయకుడు పరువు ఏమి దిగజారిపోదు. ఆయన వ్యక్తిత్వం గాని ఆయన నాయకత్వం గాని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ఆయన అభివృద్ధి గాని పునర్నిర్మాణం గాని ఆయన ఒక్కరికే చేయగల సత్తా ఉందని సందర్భంగా తెలియజేస్తూ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడవలసిందిగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇష్టం వచ్చినట్టు అశోక్ గజపతి రాజు గారిని ఆయన వయసుకు తగ్గ విలువ కూడా ఇవ్వలా. నువ్వు ఒక అవినీతి మంత్రివి. నువ్వు ఈరోజు హిందూ దేవాలయాలపై దాడి జరుగుతూ ఉంటే ప్రతి బారిని కూడా మళ్ళీ ఎదురు దాడి చేసి రెచ్చగొడతాం.
అశోక్ గజపతి రాజు గారికి ఆయన కాలి గోరు విలువ కూడా చేయవు నువ్వు. ఆయన్ని యదవా అరే ఉరే సన్నాసి అని చెప్పి తిరుగుతా ఉన్నావే. నీ అంత సన్నాసి దద్దమ్మ ఈ రాష్ట్రంలో ఎవడో లేడు. నువ్వు క్షమాపణ చెప్పాలి, ఆ పెద్ద ఆయనకి క్షమాపణ చెప్పాలి. ఆయన విమానయాన శాఖకి ఈ దేశంలో ఒక మంత్రిగా చేసి ఆయన జీవితంలో ఒక్క అవినీతి మరక కూడా లేని గొప్ప వ్యక్తి అశోక్ గజపతి రాజు గారు. ఆయన్ని కూడా తిడతా ఉన్నారంటే మీరు ఈ సమాజానికి చదపురుగులాగా తయారయ్యారు. ఇప్పటికైనా మనసు మార్చుకొని నేను జగన్మోహన్ రెడ్డిని ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఈ ముగ్గురు మంత్రుల్ని బర్తరఫ్ చేయాలి. ఈరోజు శాసనసభ్యులు కానీ మీ జిల్లాలో శాసనసభ్యులు కానీ ఈరోజు పార్థసారథి నిన్న కంకిపాడులో ఇళ్ల స్థలాలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు పేద ప్రజలను రెచ్చగొడతాం. మేము మాట్లాడితే అదిగో ఇళ్ల స్థలం వద్దన్నాడని చెప్పి పేదవాడిని రెచ్చగొడతాం. ఈ రోజు ఎంత దోపిడీ చేస్తా ఉన్నారు. ఈరోజు భూమి సేకరణలోనే 50-60 కోట్ల రూపాయల అవినీతి జరిగిందే. ఈ నియోజకవర్గంలో చిన్న పిల్లవాడి దగ్గర నుంచి నీ కార్యకర్తల దగ్గర నుంచి మీ నాయకులు కూడా బహిరంగంగా చర్చించుకుంటా ఉన్నారు నీ అవినీతి గురించి. ఈరోజు మేము పేదవారికి ఇళ్ల స్థలాలు ఇస్తానికి మేము స్వాగతిస్తాం. కానీ ఈరోజు పేదవాడికి ఇళ్ల స్థలం కాదు, జీవితాంతం శిక్ష. మీరు మహారాష్ట్రలో స్లమ్ ఏరియా ఉంది, ఏమంటాం దాన్ని, ఆ స్లమ్లు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో స్లమ్లు పంచాయతీలు ఊళ్ళు గ్రామాలు తయారు చేయడం కాదు, మీరు స్లమ్స్ తయారు చేస్తా ఉన్నారు. ఈరోజు వేల కోట్ల రూపాయలేమో మీ జేబుల్లోకి, పేదవాడికి జీవితాంతం శిక్ష ఏమో ఇళ్ల స్థలం రూపేనా. పేదవాడు అక్కడికి వెళ్ళి ఇల్లు కట్టుకొని ఏ రోజుకి మీరు ఈ అన్ని కూడా అభివృద్ధి చేయాలా. ఈరోజు మెరక పేరుతోటి మద్దూరు ఇసుక క్వారీలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతా ఉంది. పట్టా భూములు నింపుతున్నామని చెప్పి ఏమాత్రం పర్మిషన్ లేకుండా ఎన్విరాన్మెంట్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆ రోజు మిషనరీ వాడద్దు అని చెప్తే ఈ రోజున కట్టగా ఆనుకొని వందల వేల ట్రిప్పులు ఇళ్ల స్థలాల పేరుతో ఇప్పుడే చెప్తా ఉన్నాడు సోదరుడు. ఇళ్ల స్థలాల పేరుకి ఒక ట్రిప్పు తోలితే వందల ట్రిప్పులు బయటికి మాత్రం అమ్ముకుంటా ఉన్నారు. ఇప్పటికైనా మీరు మానకపోతే రేపే ఎల్లుండో పెద్ద ఎత్తున మీడియాని తీసుకెళ్లి ఈ అక్రమాన్ని మేము బయట పెడతాం. దీనికైనా ఇప్పుడు ప్రభుత్వ శాఖ అయినా సరే, ప్రభుత్వ సిబ్బంది అయినా సరే, ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో మీకు దమ్ము ధైర్యం ఉంటే మీకు ఇచ్చిన ఎస్టిమేషన్ కానీ మీకు ఎక్కడి నుంచి బిల్డింగ్ కి సాయి తీసుకురావాలని మీ ఎస్టిమేషన్ లో కానీ అంచనాల తయారీలో కానీ ఎక్కడ ఉన్నాయో చూపెట్టాలి. చాలా దారుణం. మొన్న ఉయ్యూరులో చూశా, ఎగినపాడులో బ్రిడ్జికి దిగగానే కాలువ కట్ట మీద 2 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ రైతాంగం చెప్తా ఉన్నారు, అంతకన్నా తక్కువ మంది రోడ్డు పక్కన దొరుకుతా ఉంటే కాలువ కట్ట పైన వెళ్ళి నీ బంధువుల భూమి ఇద్దరూ కలిసి ప్రతి గ్రామంలో నీ బంధువుల ఏజెంట్లు పెట్టుకొని అక్కడ రైతాంగం దగ్గర భూమి కొని ఎక్కువ ధరకి ప్రభుత్వానికి విక్రయించి అవినీతి చేయడమే కాకుండా ఇప్పటికీ జీవితాంతం కూడా శిక్ష పడే విధంగా ఎవరికైతే ఇంటి స్థలం ఇస్తా ఉన్నాడో వాళ్ళందరినీ కూడా ఊరికి దూరంగా తీసుకెళ్లి అక్కడ ఇళ్ల స్థలం ఇవ్వడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నిన్న కంకిపాడులో సజ్జల రామకృష్ణారెడ్డి పార్థసారథి ఇల్లు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా ఇక్కడ కోట్ల రూపాయలు ప్రభుత్వం సొమ్ము దోచుకొని సజ్జల కృష్ణారెడ్డి దగ్గర నుంచి ముఖ్యమంత్రి రెడ్డి దాకా జగన్ రెడ్డి దాకా వాటాల పంపిణీ కార్యక్రమం. అందుకనే
ఈ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాల మీద అవినీతి జరిగితే దాని మీద ఎంక్వైరీ చేయకపోగా ఈ రోజున ఏదైతే ప్రభుత్వం రైతులకు చెల్లించిన డబ్బులు అంతకన్నా మంచి భూములు మీరు ఖర్చు పెట్టే డబ్బులకి అతి దగ్గరలో దొరుకుతాయి. కానీ ఈ రోజు మీ అవినీతి కోసం ప్రజల్ని జీవితాంతం శిక్ష పడే విధంగా మీరు చేసిన విధానాన్ని ప్రజలకి బహిర్గతం చేసి మీ అవినీతిని బయటపడతాం. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు గమనించి వీళ్ళు చేస్తున్న మోసం గమనించి ఈ రోజున ఒక 50,000 లక్ష రూపాయలు ఖరీదు చేసి ఇళ్ల స్థలం ఇవ్వగానే సంబరం కాదు. ప్రజలకి మౌలిక సదుపాయాలు సౌకర్యాలు కలిగించాలని డిమాండ్ చేస్తున్నాం. పెనమలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు రైతాంగానికి ఎవరైతే ఇప్పుడు ఇళ్ల స్థలం పొంది జీవితాంతం శిక్ష అనుభవించాలో ఆ ప్రజలందరికీ, అలాగే నోరు అదుపులో పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టు మా నాయకుల్ని తూలనాడితే భవిష్యత్తులో తప్పకుండా ప్రజల నుంచి తిరుగుబాటు మొదలై ఈ జిల్లాలో కాదు ఈ రాష్ట్రంలో కాదు ఎక్కడ తిరగలేని పరిస్థితి వస్తుంది. మొన్న రామతీర్థంలో విజయసాయిరెడ్డికి చెప్పులతో ఏ విధంగా సత్కరించారో మీ నాయకులందరికీ అదే విధంగా ప్రజలు సత్కరిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ప్రజలందరికీ కూడా ఇళ్ల స్థలాల పేరుతో జరుగుతున్న మోసాన్ని గమనించండి. ఇళ్ల స్థలాల పేరుతో జరుగుతున్న దోపిడీని గమనించండి. ఒక్క తరం కాదు 10 తరాలు శాశ్వతంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు వందల కోట్ల రూపాయలు అవినీతి చేస్తా ఉన్నారు. రాబోయే 2-3 రోజుల్లో ఇళ్ల స్థలాల మీద ఇళ్ల స్థలాలు ఏదైతే మెరకతోళ విషయంలో ఎంత దోపిడీ చేస్తా ఉన్నారో ఇళ్ల స్థలాలు భూసేకరణలో కన్నా భారీ ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది. దీన్ని తీవ్రంగా మేము ఏదైతే మద్దూరు క్వారీలో జరుగుతున్న ఇసుక దోపిడీని ప్రజలకు తెలిసే విధంగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.